గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ది ఫస్ట్ షాట్తోనే సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు. సినిమాలో మాస్ స్టఫ్ ఏ రేంజ్లో ఉంటుందో ఫ్యాన్స్కి షాంపుల్ చూపిస్తూ వదిలినటువంటి పెద్ది గ్లిమ్స్ అయితే అదిరిపోయింది కాదు, మెస్మరైజింగ్గా ఉంది అనడంలో అస్సక్తి లేదు. అయితే ఆ తర్వాత ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అయితే రాలేదు. దసరాకి మళ్ళీ ఒక సాంగ్ లేదా పోస్టర్ ఏదైనా వదిలే ప్లానింగ్లో ఉన్నారట మూవీ మేకర్స్. పెద్ది సినిమా విషయంలో అంచనాలు హై రేంజ్లో ఉన్నాయి. బుచ్చిబాబు ఉప్పిన తర్వాత చేస్తున్నటువంటి సినిమా అవడంతో, అది కూడా రెండో సినిమానే గ్లోబల్ స్టార్తో తీయడంతో ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే బుచ్చిబాబు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పెద్ది సినిమాను 2026 మార్చి 28న రిలీజ్ అనుకున్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం కదా అని ఆ డేట్స్ కోసం స్పీడ్గా కాకుండా అనుకున్న విధంగా అవుట్పుట్ వచ్చిందని సాటిస్ఫై అయిన తర్వాతే సినిమా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అయితే అనుకుంటారట. అందుకే ఫిలిం నగర్ సర్కిల్లో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్దిని 2026 ఫస్ట్ హాఫ్లో కన్నా సెకండ్ హాఫ్లో రిలీజ్ చేస్తే బెటర్ అనే ఫీలింగ్తో ఉన్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర 2026 సమ్మర్ రిలీజ్లో సిద్ధంగా ఉంది. అందుకే సమ్మర్లో పెద్ది వస్తే మళ్ళీ క్లాష్ అవుతుందని భావించి ఆ సినిమాను 2026 సెకండ్ హాఫ్కి షిఫ్ట్ చేస్తున్నారట. ఓ విధంగా ఇది మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. అయితే పెద్ది ఎప్పుడు వచ్చినా కూడా టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాలో చరణ్కి జతగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.